ఓం నమ శివాయ. ఈ సంవత్సరము ధనత్రయోదశి, శనివారం 18వ తారీఖున ధనత్రయోదశి. ధనత్రయోదశి అని ఆ పేరు ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము హిమవంతుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు తన జాతకరీత్యా వివాహమైన 4వ రోజు మరణిస్తారు అని చెప్పారు. ఆ కుమారుడు పెరిగి పెరిగి పెద్దవాడవుతాడు, వివాహం కూడా జరుగుతుంది. ఆ రాజకుమారుని భార్య వివాహమైన 4వ రోజు రాత్రి తన రాజ్య సౌధాన్ని అంతరి కూడా దీపాలతో అలంకరిస్తుంది. బంగారము, వెండి, రత్నములు అన్నీ కూడా తీసుకుని వచ్చి పోగుగా పెట్టి శ్రీహరిని పూజిస్తుంది. రాజకుమారుని ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యముడు ఆ దీపాల కాంతి, వెండి, బంగారం ఆ యొక్క దగదగలకు కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయాడు. వచ్చిన పని మరచిపోయి తిరిగి తెల్లవారుజామున వెళ్తాను అని చెప్పాడు. ధనలక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే తన భర్త ప్రాణాలకు హాని తప్పిందని పురాణ కథ. అందుకే స్త్రీలు ఈ రోజుని ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ప్రతీకగా ధనత్రయోదశిని పూజిస్తారు. అందుకే ఈరోజు శక్తి కొలది ధనలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆ యొక్క లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది. దీనినే యమత్రయోదశి అని కూడా పిలుస్తూ ఉంటారు.